నిర్మాతలకు మనవి, దయచేసి ఒక ఎగ్జిబ్యూటర్గా 1976 నుంచి ఎగ్జిబ్యూటర్గా ఉన్నాను. మా సమస్య 2008, 2009లో కెఎస్ రామారావు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ వారు తీసుకున్న నిర్ణయం పర్సంటేజ్ ఆడమని చెప్పి ప్రొడ్యూసర్లందరికీ సర్క్యులర్ పంపడం కూడా జరిగింది. ఆ కాపీ నా వద్ద కూడా ఉంది, ఇప్పటికి కూడా ఉన్నది. అప్పటి నుంచి ఈ పర్సంటేజ్ విధానం కొరకు పోరాడుతున్నాం. అప్పుడే కెఎస్ రామారావు గారు థియేటర్లు రాను రాను తగ్గిపోతా ఉన్నాయి సింగిల్ స్క్రీన్స్, వాటిని కాపాడుకోవాలంటే కొంత పర్సంటేజ్ ఇవ్వడమే మంచిదని చెప్పి నిర్ణయం తీసుకొని ఆ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ 2009 నుంచి ఇప్పటి వరకు 2026 వరకు కూడా పర్సంటేజ్ విధానం కావాలని కోరుతూ వస్తున్నాము. దయచేసి ప్రపంచవ్యాప్తంగా పర్సంటేజ్ విధానం ఉంది, భారతదేశ వ్యాప్తంగా పర్సంటేజ్ విధానం ఉంది. కేవలం తెలుగు రాష్ట్రాలు తప్ప అంతటా పర్సంటేజ్ విధానం ఉంది. దయచేసి మేము పర్సంటేజ్ ఇవ్వమని అడుగుతున్నాం. ఇప్పుడు మీరు మాకు అగ్రిమెంట్లో పర్సంటేజ్ కానీ రెంట్ కానీ ఏది ఎక్కువ వస్తే అని మీరు రాసుకోవడం వల్ల, ఉదాహరణకు 10 లక్షలు వచ్చినప్పుడు నాకు 2 లక్షలు ఇచ్చి మీరు 8 లక్షలు తీసుకెళ్తున్నారు. అదే 1 లక్ష నెట్ చేసినప్పుడు మీకు 50 నాకు 50 అని చెప్తున్నారు. మాకు థియేటర్ వారానికి మినిమం 75,000 నుంచి 80,000 దాకా ఖర్చు వస్తుంటుంది. విపరీతమైన నష్టాల్లో ఉన్నాము. దయచేసి సింగిల్ స్క్రీన్స్ కొంతకాలం మనుగడ సాగాలంటే మీరు పర్సంటేజ్ విధానం ఆడితేనే మాకు మంచి జరుగుతుందని కోరుకుంటున్నాము. మీరు కూడా గత 4-5 నెలల కింద ఒకసారి సింగిల్ స్క్రీన్స్ బెటర్గా ఉండేందుకు, కొంత సహాయం చేసేందుకు, కొంత ఏదో ఒక మంచి అనుకూలమైన నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పారు. కానీ అది ఏది ఇంప్లిమెంట్ జరగట్లేదు. మొన్న కూడా ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ అంటే ఇప్పుడు ప్రస్తుత తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంటే పర్సంటేజ్ మాత్రమే ఆడదామని చెప్పి, కాబట్టి అందరూ ఒప్పుకుంటున్నారు. దయచేసి మీరు కూడా తెలుగు ఇండస్ట్రీ కొంతకాలం థియేటర్ల వరకు నడవాలనుకుంటే పర్సంటేజ్ విధానం ఇవ్వమని మిమ్మల్ని రిక్వెస్ట్గా కోరుకుంటున్నాము. దయచేసి నిర్మాతలు అనేదా భావించొద్దు. మాకు మనుగడ లేకనే థియేటర్లకు పర్సంటేజ్ తప్పనిసరి ఆడతామని చెప్పి మీకు చెప్పాల్సి వస్తుంది వీడియో ద్వారా. థ్యాంక్ యూ అండి.